యోగా అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాల్సిన నిత్య సాధనం కావాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎస్వి జూ పార్క్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ మంత్రి పరసారత్నం, ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ మునరత్నం, బీజేపీ అధికారి ప్రతినిధి జల్లి మధుసూదన్, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాల్సిన నిత్య సాధనమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు అన్ని సచివాలయాలు, మండలాలు, డివిజన్లు మరియు జిల్లా స్థాయిలలో విస్తృతంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచనల మేరకు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా జూన్ 7న ఎస్వి జూ పార్క్ నందు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జూన్ 12న చారిత్రాత్మకమైన చంద్రగిరి కోట నందు మరో ప్రత్యేక యోగా ఆంధ్ర కార్యక్రమం ఉంటుందన్నారు. గ్రామ సచివాలయ, మండల, డివిజన్ మరియు జిల్లా స్థాయిలో ప్రతిరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణ కోసం జిల్లాలో సుమారు 200 మంది మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యోగా గురువులు మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వైజాగ్లో అతిపెద్ద ప్రోగ్రాం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఇచ్చేసి కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎక్స్టెన్షన్గా ఏదో ఒకరోజు కాకుండా ఈ సంవత్సరం యోగా అనేది నిత్య సాధనం మనందరికీ తెలుసు. ఈ రోజు నుంచి 2 వారాల పాటు 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని సచివాలయాల్లో, మండలాల్లో, డివిజన్ లెవెల్లో మరియు జిల్లా హెడ్ క్వార్టర్స్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనకి ఇప్పుడు మన ఆర్డీ గారు చెప్పారు, 2 పర్యాటక ప్రాంతాల్లో, అంటే ప్రతి జిల్లాకి 2 పర్యాటక ప్రాంతాలు 2 డేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా 7వ తేదీ ఈరోజు మనకి ఈ శ్రీ వెంకటేశ్వర జువలాజికల్ పార్క్ ఆవరణలో ఈ యోగా సాధన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తేదీన చంద్రగిరి కోటలో యోగా సాధన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా సచివాలయ లెవెల్ నుంచి మండల లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి మాస్టర్ ట్రైనర్స్ని కూడా మనం సుమారు 200 మందిని సెలెక్ట్ చేయడం, ఆల్రెడీ ఇంతకుముందు 194 మంది ఉన్నారు, ఇంకొక 6 మనం ఇచ్చేయడం జరిగింది. దీనికి మన జిల్లా నోడల్ ఆఫీసర్గా ఆయుష్ శ్రీ జయశంకర్ రెడ్డి గారు ఉన్నారు. మరియు మన కలెక్టర్ గారు డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భరత్ కుమార్ రెడ్డిని మనకి ఇక్కడ నోడల్ ఆఫీసర్గా కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యోగా గురువులు, యోగా సాధన చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మన ఆరోగ్యాంధ్రలో కార్యక్రమంగా యోగాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా యోగా సాధన చేసి ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటూ ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులకి, ఇచ్చేసిన విద్యార్థులు అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ, గత సంవత్సరం కూడా వైజాగ్లో నేను కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ శ్రీవారి పాదాల చెంత మనమందరూ కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ పాల్గొనడం, అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైతే యోగానే కాకుండా అనేక రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తపంతో పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సహాయ సహకారాలతో
ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు ఈ ప్రభుత్వం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క యోగాని ప్రతి ఒక్కరు కూడా ఇంకా కూడా చాలామంది అలవర్చుకొని ముందుకు సాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన జేసీ గారి అధ్యక్షతన మన ఆర్డీ గారు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున పెద్దలందరూ, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్ అందరూ కూడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, మన ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనము రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ప్రజాహిత కార్యక్రమం ఏదైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక అధికారంలో ఉన్నవాళ్ళు లేదా ఒక రాజు, ఒక బలవంతుడు ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరితో చేయించాలి అంటే అది ఒక రాజు కానీ, ఒక ప్రతినిధి కానీ. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితే, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అయితే, యోగా అనే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ఏదైతే మన భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రచారం జరిగి ఆరోగ్యానికి ఒక మూల స్తంభంగా ఉందో, దీన్ని ప్రజలందరూ పాటించాలంటే ఒక బలమైన వ్యక్తి, ఒక రాజు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రజలకు తీసుకున్నాం. అలాగే భారతదేశ వ్యాప్తంగా మన ప్రధానమంత్రి వర్యులు మన దేశంలో పుట్టిన ఈ యొక్క యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ప్రపంచ యోగా డేని ఒక వీక్ని ఈ రోజు నుంచి 21 తారీఖు వరకు అద్భుతంగా ప్రజలందరికీ కూడా తీసుకువెళ్ళి, దీంట్లో ఉన్న ఒక 2 ముఖ్య సూత్రాలుగా నేను డాక్టర్ గారికి చెప్తున్నాను. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ చేస్తే మన వాలంటరీ, అంటే మన చేతిలో ఉన్న వాలంటరీ ఆర్గాన్స్ అన్ని మన కంట్రోల్లోకి వస్తాయి, బలం పెరుగుతుంది, అంటే మజిల్స్, బోన్స్ ఇవన్నీ కూడా. బట్ వెన్ యూ డూ యోగా మనం చేస్తే ఇన్వాలంటరీ, అంటే బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది కానీ దాన్ని పని చేసుకుంటూ ఉంటుంది. హార్ట్ రేట్ ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. అలాగే ఎండోక్రైన్ సిస్టమ్ అన్ని కూడా, ఇవన్నీ ఇన్వాలంటరీ సిస్టమ్స్, ఇవన్నీ కూడా యోగా ద్వారా మన కంట్రోల్లోకి వస్తాయి. మీ హార్ట్ రేట్ని కంట్రోల్ చేయగల అద్భుతమైన శక్తి యోగా. అలాగే మన ఎండోక్రైన్ సిస్టమ్, అంటే షుగర్, డయాబెటీస్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి యోగా అద్భుతమైన, అంటే మెడిసిన్ తీసుకోకుండా, మందులు వాడకుండా బీపీని కంట్రోల్ చేసుకునే ప్రక్రియ, అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకునే ప్రక్రియ, ఒబెసిటీని కంట్రోల్ చేసుకునే ప్రక్రియ, ఇవన్నిటిని కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన వివేకానందుడు చెప్పినట్టు మనం ఎప్పుడైతే శారీరక దారుఢ్యం ఉంటుందో అన్నిట్లో కూడా మనం సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ, యోగా చేయడం వల్ల మనము అన్ని విధాలుగా ఆరోగ్యకరంగా ఉంటామనే ఈ యొక్క అద్భుతమైన యోగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రక్రియను మన ముఖ్యమంత్రి వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకెళ్తే మనందరూ కూడా అనుకోవచ్చు, ఏమన్నా ఇక్కడ వచ్చాము కూర్చున్నాము, వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫార్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రులకు, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా మనం చేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ ఆర్గనైజ్ చేసిన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే మా మినిస్టర్ దుర్గేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు